భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా యువతకు పారిశ్రామిక రంగాలలో సరైన ప్రాతిపదిక కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న జలాల్ మహమ్మద్. హాయ్, అందరికీ నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో నిరుద్యోగ యువత లక్షల మంది ఉన్నారు. స్థానికంగా సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఎంఎన్డీసీ లాంటి అనేక సంస్థలు, పరిశ్రమలు ఉన్నప్పటికీ వాటిల్లో చాలీచాలని జీతాలతో కొంతమంది చేస్తున్నప్పటికీ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేందుకు యువత ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారుల వైపు నుంచి ప్రోత్సాహాలు లభించకపోవడం బాధాకరం. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గంలో 1000 మంది చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించాలని చెప్పి, క్రీస్తు పూర్వం ఎప్పుడో స్థలాలు పరిశ్రమల కోసం కేటాయించారు తప్ప ఈ మధ్యకాలం ఎప్పుడూ నిరుద్యోగ యువతను ఆదుకునే వైపుకు ప్రభుత్వాలు ఆలోచించలేదని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము అంటున్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే 1000 మందికి స్థలం కేటాయించేలా, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేలా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ రుణాలు అందేలా కృషి చేయాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువత కోసం సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున యువతను సమీకరించి ఈ పరిశ్రమలకు స్థలము, ఉపాధి అవకాశాలు అనే అంశం మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించేందుకు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉందని, ప్రభుత్వ అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి యువతకు ఉపాధి అనే అంశం మీద కొత్త ప్రణాళిక తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. For more updates, subscribe to our channel. Thank you so much.